रात्री रोड एक्किनां रात्री ऑटो एक्किनां रोड एक्किनां कादु शाम को बस नहीं 4 बजे को 4 बजे 4:30 4:30 बजे अभी ट्रेन उतरा था उस बुक किया था श्रीनगर के लिए ऑनलाइन में बुक करा था పోతున్నాం బస్ కాడికి ఆడికి పోయేది ఇంకా ఇక్కడ ఏం లేదు దారుణంగా ఉంటుంది రైల్వే స్టేషన్ మొత్తం ఆడికి పోయి తిని కాసేపు అక్కడే ఎక్కడన్నా వెయిట్ చేస్తాం వెయిట్ చేసి పోతాం జమ్మూలో ఫస్ట్ టైం తిరుగుతున్నాం మనం వచ్చినప్పుడు బండి వేసుకున్న జమ్మూ రాలేదు సీదా డైరెక్ట్ అట్లా ఉదంపూర్ పోయినాం షార్ట్ కట్లో జమ్మూ ఎప్పుడు రాలేదు 2 సార్లు బండి వేసుకుని వచ్చినాం 2 సార్లు జమ్మూ రాలే అతను అక్కడే వెళ్ళిపోయినాం సో ఈసారి మాత్రం జమ్మూకి వచ్చినాం అన్నమాట नहीं जी मैं तो वीडियो बनाता है ना उससे बात बना बस कर वो बस बुक किया था वो कैंसिल कर दिया था अभी इसलिए वो बोल रहा है 8 बजे तक क्या करना है अभी इधर इसलिए आके इधर पूछा था అయితే కూర్చున్నాం పోతున్నాం శ్రీనగర్ హ్యాపీగా పోయిన తర్వాత చలో ఆపినాం ఇదే మన కార్ ఇక బస్సు అంటే లేదు 4:30కి బుక్ చేసినా కానీ అది 8 వరకే బయలుదేరుతుంది ఇప్పుడు బయలుదేరుదంట సో ఇంకా మనకు లేట్ చేయడం ఇష్టం లేదు ఆగడం కూడా ఇష్టం లేదు సో ఒక సీట్ ఖాళీగా ఉందో తొందరగా ఎక్కంటే ఎక్కేసి బయలుదేరినాం ఆల్రెడీ ఉదంపూర్ దాటి మధ్యలో కూడా వచ్చినాం సో ఇంకా చీకటి పడతాయి కాబట్టి మనకు వీడియోస్ తీయడం కుదరదు ఎప్పటి వరకు వీడియోస్ ఉన్న కాడికి వీడియోస్ తీసుకొని ఇంకా బయలుదేరుతాం రాలేదు మనకేం దొరకలేదు ఇక్కడ తినడానికి సో ఇంకా తినలేదు మధ్యలో ఎక్కడన్నా ఆపి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం తినడానికి సో అది పరిస్థితి అక్కడ ట్రైన్ దిగినాం బస్ కోసం వస్తే ఆ బస్సు 8కి అని చెప్పేసి ఇంకా బస్సు అక్కడ పడేసి ఒక క్యాబ్ ఉంటే ఆ క్యాబ్లో ఎక్కేసి వెళ్ళిపోతున్నాం శ్రీనగర్ చలో శ్రీనగర్ పోయినాక కొంచెం రెస్ట్ తీసుకొని స్నానం చేసి పొద్దున్నే దాల్ లేక్ చూసుకొని మళ్ళీ లేక్ బస్సులు దొరుకుతాయా కార్గిల్కి బస్సులు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని ఎటు వెళ్ళాలనేది రేపు డిసైడ్ అవుతాం ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత అప్పటి వరకు ఇంకేం చేయలేం కాబట్టి చలో ఇప్పటి వరకు అయితే ఇంకా వెళ్తూనే ఉన్నాం ఇంకా 200 కిలోమీటర్స్ 150 ఏమో ఉంది 160 ఉంది శ్రీనగర్ వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని శ్రీనగర్ అంతా తిరిగి తర్వాత ఆలోచిద్దాం ఎటు పోవాలి ఏం చేయాలని మనం ఏం ప్లాన్ చేసుకుని అయితే రాలే కదా అది పరిస్థితి అనమాట సో ఇంకొస్తే ఆయన వస్తే బయలుదేరటం చలో
4:40కి ట్రైన్ దిగంగానే మళ్ళీ 5:40కి ఇంకో ట్రైన్ ఉన్నది. అంటే అది 5 అయింది సేమ్, అంటే ఒక హాఫ్ అన్ అవర్ తేడా అంతే. ఇటు దిగి అటు వచ్చేసినాం అంతే. ఆ ట్రైన్ నుంచి జమ్మూలో దిగేసరికి అది 10 అవర్స్ జర్నీ. 2:30 అయింది. 2:33 అయింది మ్యాక్సిమం. అది కూడా జస్ట్ స్లీపర్ క్లాస్ బుక్ చేసిన, అందుకే 300 ఏమో పడ్డది అంతే. మళ్ళీ అక్కడ నుంచి బస్సు బుక్ చేసినా కానీ బస్సు 4 o'clock ఉండే. అక్కడ దిగి బస్సు ఎక్కుదాం అనుకున్నా, 3కి అక్కడ దిగేసి 4:30కి బస్సు ఎక్కుదాం అనుకుంటే ఆ బస్సు 4:30కి లేదు, 8:30కి అని చెప్పేసి ఉన్నాడు. ఇంకా అప్పటిదాకుంటే పొద్దున్న వచ్చి ఇక్కడ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అనిపించింది ఆ బస్సుకి వచ్చుంటే మళ్ళీ పొద్దున్న ఇంకో బస్సు ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళం కార్గిల్ అని. కానీ ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫుల్ ప్యాక్ అయి ఉంది. ఏదో ఫెస్టివల్స్ ఉన్నాయనుకుంటే మొత్తం శ్రీనగర్ నిండా టూరిస్టులే ఉన్నారు. ఎక్కడ చూసినా అన్ని హోటల్స్ ఫుల్. దొరకని కూడా దొరకలేదు. తిరిగి ఒక గంట సేపు ఒక ఆటోని పట్టుకొని తిరిగి ఒక రూమ్ తీసుకొని పడుకున్నాం ఇప్పుడు ప్రశాంతంగా. అది 40 గంటల తర్వాత, నాన్ స్టాప్ జర్నీ 40 గంటల తర్వాత. ఆ ట్రైన్ దిగి ఈ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఈ ట్రైన్ దిగి ఇంకో కార్ ఎక్కి మళ్ళీ ఆ కార్ దిగి ఇక్కడికి వచ్చినాం. అసలు అంత అలసిపోయినట్టుంది. కొంచెం ఏమైనా రెస్ట్ తీసుకుంటే బెటర్. మళ్ళీ అంతే జర్నీ చేసుకుంటూ పోతే బాగోదని స్నానం లేదు, పాలు లేదు. మొన్న పొద్దున్న చేసిన స్నానం లేదు, ఏం లేదు. గబ్బు ఉన్నామని చెప్పేసి ఇంకా వచ్చిన రూమ్ తీసుకున్నాం. ఫ్రెష్ అయ్యి మళ్ళీ పొద్దున్న 8కే ఉంది. కార్గిల్ వెళ్ళాలన్నా లడఖ్ వెళ్ళాలన్నా మళ్ళీ సేమ్ ట్యాక్సీలు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసారు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి ట్యాక్సీ తీసుకుని అట్లా కార్గిల్ వరకు వెళ్తా. లడఖ్ వరకు ఏం వెళ్ళాను, ఎందుకు లడఖ్ వరకు అంత దూరం. అలా చూసినా కదా లడఖ్. ఇప్పుడు మనం బస్సులో బండి వేసుకొని వస్తేనేమో నేను కొన్ని ప్లేసులు తిరగడానికి ఉంటుంది. మనం వచ్చింది బస్సులలో ట్రైన్లలో కాబట్టి అయితే అట్లా చూద్దామని కాసేపు వచ్చినాం. కాబట్టి కార్గిల్ వరకు వెళ్ళి అట్లా చూసుకుంటూ వెళ్ళి మళ్ళీ కార్గిల్ నుంచి రిటర్న్ అయిపోతుంది. రిటర్న్ అయ్యి వచ్చి అవసరమైతే ఒక 2 days ఇక్కడే ఉండి నిమ్మలంగా మళ్ళీ బయలుదేరితే అయిపోతుంది. 19th వరకు ఉందాం అనుకున్నా. 19th స్టార్ట్ ఉంది ట్రైన్ వందే భారత్. అది కార్గిల్ నుంచి శ్రీనగర్ నుంచి డైరెక్ట్ ఎక్కడికి, కాత్రాకి 19th రోజు స్టార్ట్ అవుతుంది అది. సో అది ఎక్కాలనుకున్నా ఫస్ట్, కానీ ఇంకా అది కుదిరేటట్లేదు. ఇన్ని రోజులు అంటే చాలా కష్టం. ఇవాళ ఎంత 7, రేపు 8 కార్గిల్ వెళ్ళిపోతాం. మా అంటే 9కి లడఖ్ వెళ్ళిపోతాం. మళ్ళీ రివర్స్ అయినా కూడా 10, 11 అవుతుంది తిరిగి వచ్చేసరికి అంతే. 11 అంటే ఇంకా 1 week అంటే చాలా కష్టం ఉండడం. అప్పటి వరకు మనం ఇంటికి వెళ్ళిపోతాం. సో మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఇంకోసారి వచ్చినప్పుడు ట్రై చేద్దాం ఆ ట్రైన్. కానీ ఇప్పుడైతే కష్టం. ఇంక ఇప్పుడైతే పడుకుంటా, రెస్ట్ తీసుకుంటా. చాలా జర్నీ చేసి వచ్చినాం. ఇప్పుడు ట్యాక్సీకి కూడా 1500 ఏమి తీసుకున్నాడు. అంటే బస్కి అయితే 1000. అది దాదాపు 10 hours 12 hours వస్తుంది బస్సు నైట్ అంతా. సో ఇంకా దీనికి అంటే కార్ తొందరగా తీసుకొచ్చిండు, ఒక 8 hours తీసుకొచ్చేసిండు. 8 hours పట్టింది. 5కి ఏమో ఎక్కితే 10 అయింది. 5 hours తీసుకొచ్చేసిండు. 5-6 hours అంతే. 6 hours పట్టింది. కరెక్ట్గా 4కి ఎక్కిన ట్రైన్ క్యాబ్ 10కి ఇక్కడికి వచ్చేసినాం. అంటే 6 hours పట్టింది అంతే. సో బస్ కన్నా ఇదే బెటర్గా. బస్సు అయితే 10 గంటలు దాటిపోయి ఇంకెక్కువ అయిపోతే, ఫుల్ ట్రాఫిక్ ఉన్నది మధ్యలో కూడా. ఇంకా నైట్ టైం అంటే లారీలన్నీ వదిలిపెడతారు, టార్చర్ అవుతుంది. అదేదో కొంచెం ముందే వచ్చింది, బెటర్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రశాంతంగా పడుకొని రేపు పొద్దున్నే లేచి రేపు పొద్దున్న సంగతి రేపు ఆలోచిస్తాం. అప్పటి వరకు గుడ్ నైట్ మీకు నాకు. చూడండి అయ్యా, సబ్స్క్రైబ్ చేయండి అయ్యా, లైక్ అన్న చేయండి అయ్యా. కొంచెం సంతోషంగా అనిపిస్తుంది వీడియో పెట్టినందుకు. చూసిన వాళ్ళు కూడా లైక్ చేస్తలేరు, అసలు చూస్తూనే లేరు. ఏం చేస్తాంలే, మనకు రాసి పెట్టలేనప్పుడు మనం ఏం చేస్తాం, అదంతే. కానీ నేను మాత్రం వీడియోలో అయితే తీసుకుంటూనే ఉంటా, పెడుతూనే ఉంటా. చలో గుడ్ నైట్.